తరచూ అనిపిస్తుంటుంది, ఈ పురాణాలు ఇతిహాసాలు దేవుళ్ళ కథలేనా లేక దేవుళ్ళైన జీవుల కథలా అని. అప్పటి వరకు ఆంజనేయుడు ఒక మామూలు వానరు, ఓడిపోయిన రాజు వెంట ఎగురుతూ తిరిగాడు. ఆ ఒక్క పూట సముద్రపు ఒడ్డున శాపం వదిలేక ఏమైంది? బలం వచ్చింది సరే, భయం ఎలా పోయింది? చుట్టూ చూడు, లోకంలో బలం ఉంటే అయితే లాక్కుంటాడు, లేకపోతే నాకెందుకులే అని కూర్చుంటాడు. అయితే ఆయన ఏం చేశాడు? అందరూ భయపడే లంక వైపు ఏరి కోరి ఎగిరెళ్లే ధైర్యం ఎక్కడి? తప్పించుకునే తెలివి లేకనా లేక ఎవరి దారిన వారే పోతారులే అనే హితబోధ జరగలేకనా? ఆగిపోయింది రాముడు కదా, ఏడుస్తుంది సీత కదా, విలువలేంది లక్ష్మణుడి తోడికి సుగ్రీవుడి స్నేహానికి. తనకేంటి నష్టం? పోని గెలుపు ఖాయమా? తనువుని తాకుతూ సముద్రపు గాలిలు అడిగాయి. నీకెందుకో ఇదంతా? రావణుడు ఇటువైపు వెళ్ళటం తప్ప లంకకేసి చూసినవాడు లేడు. నా వల్ల కాదని నడిచెళ్ళిపో. ఎవడడిగాడు? నీ పని నువ్వు చూసుకోవయ్యా అనే కదా అందరు సలహాలు ఇచ్చేది. ఒక్కల్లో ఇద్దరో కాదు, సమస్త భూతకోటి దేవతా సమూహాలు అతని సంకల్పం కోసం ఎదురు చూస్తున్నాడు. బ్రహ్మ సైతం కూర్చున్న కమలం అంచుకు జారి మరీ చూస్తున్నాడు. ఇంత బలం ఇచ్చాను, నిలబడతాడా లేక మనకెందుకని ఊరుకుంటాడా? చూశాడు, ఆ తోకని కొరడాలా విదిలిస్తూ ఉరుము వలె పలికాడు. రాముడి బాణానికి రెండే తెలుసు, గురి గమ్యం, నాది అంతే. ఇటు పక్కనుంటే నాది ఒక కోతి కదే, అటువైపు చేరి కోటి యుగాల గాథవదా? తేల్చుకుంటాను. మంచికి తల ఊపని ఊపిరి మరి దేనికి అని గర్జించాడు. మూగబైన మహేంద్రగిరి సాక్షిగా చెప్తున్నా, ఆ చెంప తడి ఆరితే తప్ప ఊరుకోను. ఆ తల్లి జాడ తెలిసే వరకు ఆగను. గాయమవుతుందా భరిస్తాను, ప్రాణమే పోతుందా చూస్తాను. అందాక వస్తే ఆ రావణుడి పుచ్చ పగలగొట్టుకుని మరీ లంకకు సైతం ఎత్తుకుని వస్తాను. అలాంటి సవాలుతో ఎగిరెళ్ళాడు. లంకకు ఎదురు లేదని, కడలి దాట రాదని చెప్పిన కథలు ఆ పూట వరకు. అగాధంలోని ఆయువంతా ఒక్కసారి ఉలిక్కిపడి చూసింది. ఎవడ్రా వీడు? అసాధ్యమన్న పదానికి అందలేనంత ఎత్తులో మబ్బులే తలంపి చూసేలా ఎగురుతున్నాడు. ఆ రోజు గడిచాక సీతమ్మ తల్లి ఏడ్చిందే లేదు, రావణుడు నవ్విందే లేదు. అలా బ్రతికినవాడు సుందరుడు. అలా సాగిన కథ సౌందర్యం. అలా మిగిలిన చరిత్రే మన సుందరకాండ.